హాయ్ అందరికీ. ఈరోజైతే ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ చేద్దామా. టేస్ట్ చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిట్టి చిట్టి ఇడ్లీలు ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక 2 కప్స్ వరకు అయితే సన్న ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 స్పూన్ అయితే శనగపిండి ఆప్షనల్ అండి, బట్ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2-3 స్పూన్స్ మంచి ఫ్రెష్ పెరుగు వేసి 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఒక 5 మినిట్స్ 3 or 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఉప్మా రవ్వ అంతా మెత్తగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సాల్ట్, కొంచెము ఫుడ్ అంటే బేకింగ్ పౌడర్, వంట సోడా అంటాం కదా, అది వేసుకొని కొంచెం నిమ్మకాయల పిండి వేసుకోండి. మంచిగా ప్లఫీగా అయిపోతుంది పిండి అంతా. ఇందులో అయితే బీట్రూట్ తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఒక బిగ్ సైజ్ బీట్రూట్ అలా వేసుకున్నాను. క్యారెట్ వేసుకోండి, బ్రాకలీ వేసుకోండి, పంకిన్ వేసుకోండి, ఎనీ వెజిటేబుల్ వేసేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న ఇడ్లీలు పాత్ర తీసుకున్నాను. మామూలుగానైనా వేసుకోవచ్చు, బట్ మా పిల్లలకి చిన్నది ఇష్టం కాబట్టి ఆయిల్ అప్లై చేసి ఇలా చిట్టి చిట్టి ఇడ్లీలు వేసేసుకున్నాను. మనం ఇడ్లీకి ఎలా ఆవిరి పట్టిస్తామో అలా ఒక 3-5 మినిట్స్లో అయిపోతుంది అంతే. పీనట్ చట్నీ, లేదంటే ఇందులోకి కొబ్బరి చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. పీనట్ చట్నీ చేశాను, మా పిల్లలకి ఇష్టమని. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది చట్నీస్ అని, చూసేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. బేకింగ్ సోడా ఈనో ఇష్టం లేకుంటే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసేయండి. ఇంకా నార్మల్ ఇడ్లీ లాగానైనా అందులో బీట్రూట్ ఇలా తురిమి వేసుకొని చేసేయండి.